గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రులు తర్వాత హైకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరిగింది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగినటువంటి ఈ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు 30 ఏళ్ళైనా కూడా ప్రభుత్వాల తీరు మారట్లేదు. భారత ఈ న్యాయ వ్యవస్థ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. జడ్జీల నియామకంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి అప్పటి నుంచి 30 ఏళ్ల నుంచి ఇదే నడుస్తుందని చెప్పి ఆయన ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని నిర్లక్ష్యం చేసింది, నాకు వివక్ష చూపించింది ఆ పైన అని చెప్పి పువ్వాడ అజయ్ అని చెప్పారు. ఆయనతో పాటు సిద్దిపేటకు చెందినటువంటి మెదక్ జిల్లా చెందినటువంటి ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయన కూడా ఈరోజు సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. వీళ్ళిద్దరు ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇది ఇంకో బ్యానర్గా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న సీఎం కేసీఆర్ ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన ఒకటి, తర్వాత వ్యవసాయానికి సంబంధించి 2 అంశాలపైన రివ్యూ చేశారు. పత్తి విషయంలో చాలా సీరియస్గా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి వేయకూడదు, పత్తి రేటు రోజు రోజు తగ్గిపోతుంది, కాబట్టి రైతులు పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని చెప్పి సీఎం సూచించారు. అదొక వార్త ఉంది ప్రధానంగా. ఆ తర్వాత ఇక పాలమూరు రంగారెడ్డి విషయానికి వచ్చినట్టయితే మొత్తం పాలమూరు నుంచి వలసపోయినటువంటి కూలీలు ప్రజలందరూ కూడా తిరిగి రావాలి, ఆ విధంగా పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి చేయాలని చెప్పి అధికారులకి నిన్న సీఎం కేసీఆర్ సూచించారు. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత మన్ కీ బాత్లో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ చేపట్టాలని చెప్పి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి, వర్షపు నీటి ముఖ్యంగా బొట్టు వినియోగించుకోవాలని చెప్పి మన్ కీ బాత్లో చెప్పారు ప్రధాని. ఇది కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో బీజేపీ నుంచి సుభాష్ చంద్రజీ, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు మనతో ఉన్నారు. రవి గారు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఈరోజు టీఆర్ఎస్లో చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మీ పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నారు. మొన్న టీఆర్ఎస్ గాలి ఉన్నటువంటి ఈ టైంలో కూడా 10 మంది కార్పొరేటర్ని గెలిపించుకున్నారు ఖమ్మం కార్పొరేషన్లో. సో బాగా బలంగా ఉన్నాడు, బలమైన నాయకుడు అనుకున్నటువంటి టైంలో ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన పోతూ నేను ఒక విషయం చెప్పారు, పీసీసీ కాంగ్రెస్ పార్టీ నన్ను వివక్ష చూపించింది, నా పైన నేను గెలిచి వస్తే కూడా కనీసం మెచ్చుకోకపోగా పట్టించుకోలేదని చెప్పి, తర్వాత మీరు చేస్తున్నటువంటి కమిటీలో కూడా నాకు అవమానం పరిచారని చెప్పి అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకులను వదులుకుంటుందా? ఒక్కటండి, ఇప్పుడు బలమైన నాయకుడు కానీ మామూలు నాయకుడు కానీ ఈ పార్టీ వదిలిపెట్టి వెళ్ళడానికి ఏదో ఒక కారణం చెప్పాలి, కాబట్టి ఇది ఒక కారణం చెప్తున్నారు. ఈయన ఎంత బలమైన నాయకుడని మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు, అక్కడ కొన్ని పరిస్థితులకి సమన్వయపరిచి అన్ని కోణాల నుంచి ఆలోచించి అజయ్ కుమార్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఫరూక్ హుస్సేన్కి ఎమ్మెల్సీ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళటానికి కారణాలు చెప్పి చూపించిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దాంట్లో నేను అదే కారణం అని నేను అనుకోను. వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. పాలేరు అంటే ఖమ్మం జిల్లాలో ఉంది, ఖమ్మం పక్కనే ఉంది. ఆ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తున్న సందర్భంలో నేను వెళ్ళిపోతున్నానని చెప్పడానికి ఒక కారణం కావాలి కదా. ఏం చూడలేదు, నేను పీసీసీ అధ్యక్షుడు ఏం చూడలేదు, ఏఐసీసీ అధ్యక్షుడు ఏం చూడలేదు, ఎవరేం చూడలేదు. ఏదైనా జరిగితే మీరు మాట్లాడితే అది ఏమి మాట్లాడారు? మీరు ఏమీ మాట్లాడలేదు. ఒక్క రోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను. చేరండి, మీరు మొదటి వాళ్ళు గారు, మీరు చివరి వాళ్ళు గారు, ఇంకా చేరే వాళ్ళు ఉండొచ్చు, అంతకుముందు చాలామంది చేరారు. ఇటువంటివన్నీ ఎన్నో చూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ స్వార్థపరులు మాట్లాడేటటువంటి మాటలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. అది వాళ్ళకే ప్రజలే సరైన సమయంలో వారికి సరైన సమాధానం చెప్తారు. ఇది స్వార్థపరులని ఎందుకు అంటున్నానంటే వాళ్ళ స్వలాభం కోసం పోతున్నటువంటి వాళ్ళు. అంతేగాని ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు నిజంగా బంగారు తెలంగాణ కోసం పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా, సరైన బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే బలంగా మంచిగా ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నానుడి.
దాన్ని వదిలిపెట్టి మేమంతా అక్కడికే పోతాం అక్కడే పోతాం అంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉండి ఆ అధికారాన్ని ఏదో అనుభవించాలనేటటువంటి స్వార్థమే తప్ప ప్రజల కోసం త్యాగం కనపడటం లేదు. మీకోసం మీరే త్యాగం చేసి మళ్ళీ దానికి ఒక కారణం పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో చేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించింది. నిన్న మొన్న మీ నాన్నగారిని సిపిఐ నాయకుడిగా ఉంటే సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేసింది. ఆ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అంతా మరి బాగా కృషి చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు పాలేరుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి వల్లనే మీ నాన్నగారు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. మనకు స్ట్రెంత్ ఉండి వేరే అన్నీ గెలిస్తే కూడా టీఆర్ఎస్ వేరే పార్టీలు గెలిచినప్పుడు ఎన్నికల్లో గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా మినిమం స్థాయిలో ఉండే. ఇదే పోటీ చేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీలో చేరటం వల్ల వీళ్ళందరూ కూడా అందులో చేరటం మీ నాన్న మొన్ననే ఓడిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి ఎవరు చేశారు? మీరు మాట్లాడినందుకే ఆ రోజు సిపిఐ అభ్యర్థికి సపోర్ట్ చేయటం జరిగింది. అవన్నీ మర్చిపోయారా? మీకు కూడా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి మీరు ఫస్ట్ టైం అంతకుముందు మీ సేవ కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మీకు ఇస్తే గెలుస్తారని పార్టీ టికెట్ ఇచ్చారు, మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఓపిక లేదా మీకు? ఓపిక చేయండి. మీరు నిజంగానే పోరాటం చేయండి. ఏదైనా అన్యాయం అందరికీ మాకు కూడా జరిగిద్దండి. మాకు 2004, 2009లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలయన్స్ వల్ల టికెట్ రాలేదు, వదిలిపెట్టిపోతే అయిపోయేది. వదిలిపెట్టిపోవటం కాదు, ఈ చేతి గుర్తు వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యారనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు వల్లనే, మీ ఇంటి వల్ల కానీ మీ నాన్న వల్ల కానీ ఎవరి వల్ల కాలేదు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవటం వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీరు ఎమ్మెల్యేగా అయ్యారు. మీరు పనిచేయండి. మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి బంగారు తెలంగాణ అని చెప్పేదాన్ని మీరు నిజంగానే నమ్మి ఉంటే దాన్ని చేయడానికి ప్రతిపక్షం నుంచి కూడా చేసే అవకాశం ఉంది. ఒక్క నిమిషం సార్. సుభాష్ చంద్రజీ, ఇది మీ పార్టీకి సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ అధికార పార్టీలోకి ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ పోతున్నారు. సో ఈ వలసల్ని మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఈ వలసలను భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుందండి. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీ నుండి ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అన్నటువంటిది ఏదైతుందో తల్లికి ద్రోహం చేసినట్టే అవుతుంది. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు కూడా తమ అభ్యర్థులను పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాస్తవానికి అసలు ఏం జరుగుతుంది? మొన్ననే ఒక ప్లీనరీ సమావేశము, కార్యవర్గ సమావేశం ఒక హోటల్లో అయినప్పుడు మన వాళ్ళందరినీ కూడా కాపాడుకుందాము, ఎక్కడ పోనీయకుండా చూసుకుందాము, క్రమశిక్షణ కింది స్థాయి నుండి ఫుల్ టైం వర్కర్స్ను చేద్దాము, కార్యవర్గాన్ని బాగు చేద్దాము, మన కార్యవర్గంలో ఉండేటటువంటి సంఖ్యను తగ్గిద్దాము, కొంతమంది ప్రధాన కార్యదర్శులను పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా జరుపుకుందామనేటువంటిది ఒకటే రోజు నెక్స్ట్ డేనే 2 వలసలు పోతున్నాయని. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మంచి పని చేయడం లేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు దాన్ని ప్రోత్సహించడం ఏదైతే ఉందో బంగారు తెలంగాణకు బయటి పార్టీ వాళ్ళని చేర్చుకోవడం కాదు, మీరేం చేస్తున్నారనే విషయము ప్రజలకు చెప్పాలి. కానీ బయటి వాళ్ళని తీసుకొచ్చి రేపు వీళ్ళు కూడా రేపు అదే విధంగా చేయొచ్చు. బయటికి వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి తెలియదు. వారు నిజంగా ఇంతకుముందు పార్టీలో ఏం చేశారు, సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని పార్టీకి మంచి పని చేశారా లేదా, అటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు తీసుకొని బంగారు బాట అంటే అది సరైన నిర్ణయం. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. భానుప్రసాద్ గారు మీ కారులో ఇంకా వస్తూనే ఉన్నారు. నిన్న ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రకటించారు. సో ఇట్లా అంటే అభివృద్ధి కోసమే మేము చేరుతున్నది నేను కూడా చెప్పాను. కేసీఆర్ వల్ల అభివృద్ధి సాధ్యమని సపోర్ట్ చేయడం కోసం పోతూనే ఉన్నారు. సో ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి అభివృద్ధి నిధులు ఇవ్వరా? ప్రతిపక్షాలు ఉంటే మీకు అభివృద్ధి జరగదా? ప్రతిపక్షం లేకుండానే చేయాలన్న లక్ష్యం ఎందుకు మీకు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు పార్టీలో చేరడానికి 2 నిర్ణయించుకున్నారు. ఒకరు అజయ్ గారు, ఒకరు ఫారూక్ హుస్సేన్ గారు. మరి రవి గారు తెలివిగా ఏంటంటే అజయ్ గారి గురించే చెప్పారు. యూత్ కాంగ్రెస్లో పనిచేశారా, ఈ ఎన్ఎస్ఏలో పనిచేశారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రోజులు పనిచేశారు, ఎందుకు పోయారు అని. మరి పక్కనే ఉన్నటువంటి ఇంకొక నాయకులు ఫారూక్ హుస్సేన్ గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆయన యూత్ కాంగ్రెస్ నేను చెప్తాను. మీరు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఇద్దరి గురించి అడిగారు. ఫరూక్ హుస్సేన్ గారు ఎన్ఎస్ఏలో పనిచేశారు, యూత్ కాంగ్రెస్లో పనిచేశారు, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. పార్టీ ఆ సిద్దిపేటలో అసలు పార్టీ ఏమాత్రం లేని రోజుల్లో నుంచి పనిచేస్తూ వచ్చారు. ఈ రోజుకి అక్కడ ఒక నాయకుడిగా ఉంటూ వచ్చారు.
అతనికి ఏ రకమైనటువంటి పార్టీలో ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేటువంటిది కూడా అతనికి కూడా చూసుకున్నాడు. తర్వాత రెండోది ఏంటంటే అసలు మొట్టమొదటిగా గతంలో ప్రతిపక్షంలో చాలా కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఫరూక్ హుస్సేన్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి చాలామంది నాయకుల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మళ్ళీ తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేసినటువంటి నాయకులే ఉన్నారు. ఈరోజు 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి నాయకులే ఈరోజు కాంగ్రెస్ పార్టీని విడిపోతున్నటువంటి పరిస్థితి. దాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అది వదిలేసి ఈరోజు అసలు నాయకత్వం ఎటుపోతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తున్నది, ఏ రకంగా పనిచేస్తున్నది, నాయకుల మధ్యలో ఏ రకమైనటువంటి అభిప్రాయాలని, అక్కడ ఉన్నటువంటి 10 మంది నాయకులు మేమే ముఖ్యమంత్రులు అనుకునేటువంటి పరిస్థితి, ఏక వ్యక్తి ఇదిలో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఒక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని ఒకరిని నియమించే పరిస్థితుల్లో లేదు. ఒక అధ్యక్షులు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక అధ్యక్షుడిని నియమించే పరిస్థితుల్లో లేదు. ఇక కార్యవర్గాన్ని అయితే మనం చూసాం, జంబో కార్యవర్గాన్ని ఏ విధంగా నిర్మిస్తున్నటువంటిది, ఒక జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను చూస్తే ఏ విధంగా ఉందో చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఒరిస్సాకి అబ్జర్వర్గా పోయినటువంటి నేను అక్కడ పరిస్థితులు నేను ఆ రోజు క్లియర్గా అధిష్టానానికి చెప్పినాను, పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు అని. కానీ అధిష్టానం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇది చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అక్కడ ఉన్నటువంటి ఒక కోటరీకి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి, జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి మధ్యలో లింక్స్ కట్ అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక కార్యకర్తగా, ఒక విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా అందులో పనిచేయడానికి నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వేరే పార్టీలో ఇది కాదు. ఇక్కడ చూసేటువంటి ఏంటంటే మన అంతర్గత నిర్మాణం ఏ విధంగా ఉంది, మనలో ఎవరికి ఏ రకమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ రోజుకి కూడా అంతర్గత కుమ్ములాటల్లో మీరు మొత్తం 365 రోజులు గడుపుతూ ఉంటే రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, తాలూకా నాయకత్వం, మండల నాయకత్వం కానీ అన్ని నాయకత్వాలు ఇదే విధంగా గడుపుతూ వస్తూ ఉంటే ఇంకెక్కడి నుంచి ఇదేటువంటిది? ఎవరైతే పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఎటువంటి ఇది నడుస్తుంది? సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం ఇది కార్యకర్తలని, నాయకుల్ని చేస్తుంది, వాళ్ళలో విశ్వాసాన్ని నింపుతుంది, వాళ్ళలో ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోతుంది. మనం ప్రతిపక్షంగా పోరాటం చేయగలుగుతామని, ఈ ప్రజలకు ఒక పని చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయలేకపోతుంది. అది ఇక్కడ వచ్చినటువంటి దానికి ఏ వ్యాధికైతే వ్యాధి లక్షణాలను కానీ, వ్యాధికి సంబంధించినటువంటి ఇది కానీ గుర్తించకుండా కేవలం మాటలు చెప్పిపోయారు. అసలు ఎవరైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ భ్రష్టు పట్టడానికి కారకులైనటువంటి వాళ్ళనే ఇంకా మీరు ఈ రోజు ఈ రాష్ట్రానికి కార్యదర్శులుగా, ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తూ పూర్తిగా భ్రష్టుపట్టిన ఒక ఎమ్మెల్సీ రాజలింగం గారు లాంటి వాళ్ళు నాకు పలానా వాళ్ళు ఇన్ని లక్షల రూపాయలు పంపించి నాకు ఓటేయమనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి చెప్తే కూడా పట్టించుకునే ఒక్క విషయం అండి, ఫారూక్ హుస్సేన్ గారి గురించి చెప్పారు. ఫారూక్ హుస్సేన్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా బాగా పనిచేశారని ఎవరు గుర్తించారు? మీరు గుర్తించారా, మేము గుర్తించామా? కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం జరిగింది, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పోయేటప్పుడు ఇప్పుడు మేము కష్టకాలంలో ఉన్నామనే సంగతి తెలుసు, అందరికీ తెలుసు, ఫరూక్ గారికి తెలుసు, మాకు తెలుసు, అన్నకు కూడా తెలుసు. కానీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మిమ్మల్ని ఎప్పుడైతే మీరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి మీరు ఒక ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యే కంటే కూడా మరి అక్కడ గెలిచి రాకుండా కూడా ఇది ఈజీగా వచ్చేటటువంటి సంస్థ, దానికి సమానమైనటువంటిది మీకు ఇచ్చి మీ ద్వారా పార్టీని అక్కడున్న ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మీరు మీ ప్రయత్నంగా ఇప్పుడున్నటువంటి పార్టీని బాగు చేయడానికి సమిష్టి నాయకత్వం కావాలండి. ఒక్కడే నాయకుడు మీలాగా ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఆ పార్టీలో ఒక్కడే నాయకుడు ఉంటాడు. నాయకుడు కేసీఆర్ నాయకుడు కాదు, నన్ను మాట్లాడేరా, నన్ను ఇందాకనే చెప్పావు ఏమని మాట్లాడేయాలని. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా వినండి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గైడ్ లైన్స్ కిందనే పాదయాత్ర చేయాలంటే పర్మిషన్ తీసుకున్నారు. లేకపోతే నడిచిన తర్వాత ఆపాలంటే ఇక్కడ తెలంగాణలో బస్ యాత్ర ఆఫ్ చేయమంటే ఆఫ్ చేశారు. ఎవరు మరి అక్కడ ఒక కార్యక్రమం, ఒక హైకమాండ్ ఉంటుంది. మా జాతీయ పార్టీ, మా నాయకత్వం అక్కడ ఉంటుంది. మంచి చెడు 10 మందితో మాట్లాడతారు. ఇప్పుడేదో ఓడిపోవటం అంటే ఇంతకుముందు కూడా 82లో 83లో ఓడిపోయాం, 85లో ఓడిపోయాం, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చాం, మళ్ళీ నడుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఊరికే మనం బందీ చేసినట్టు
మేము గెలిచిన వాళ్ళదే ప్రజాస్వామ్యం, ఓడిన వాళ్ళది ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం లేకుండా ప్రశ్నించేటటువంటి హక్కు ఆ పరిస్థితి లేకుండా చేసుకోవాలనే దానికోసమే వాళ్ళ మీ అవసరం కోసం కూడా కాదు, మా ప్రభుత్వం పడిపోతుంది, ఎమ్మెల్యే రాకపోతే ఎమ్మెల్సీ రాకపోతే అనేది కాదు. మమ్మల్ని అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రశ్నించేటటువంటి వ్యవస్థ ఉండకూడదు. దీని ద్వారా మాకు మా సంగతులన్నా ప్రజలకందరికీ తెలియజేసి మమ్మల్ని కూడా తప్పు చేసినట్టుగా ముందు నిలబెడతారనే దాని మీదనే ఈ రకంగా చేస్తున్నారు తప్ప మేము ఇంకోటి చెప్తున్నాం, మా నాయకత్వం ఎట్ట చేయాలా, మేము ఎంతమంది నాయకులు ఉండాలా, ఏ నాయకులు ఉండాలనేది మేము మా పార్టీ మీకు పార్టీ కంటే కొన్ని 100 సంవత్సరాల ముందు పెట్టిన పార్టీ. మా అప్పుడు నుంచి పరుగు ఉంటూనే ఉంటుంది, అప్పుడప్పుడు ఓడిపోద్ది, అప్పుడప్పుడు. మీరు 2 విషయాలు చెప్పారు. మీరు ప్రజాస్వామ్యాన్ని బందీ చేశారన్నారు, ప్రజాస్వామ్యాన్ని బందీ చేశారన్నారు మీరు. వాళ్ళు ఎవరు మీరంటారు ఇంతకుముందు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. మితిమీరి మీరు వీళ్ళని ఈ రకంగా మీ దగ్గర పెట్టుకుంటే ఈ బరువుతోనే మీకు నష్టం. ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని మీరు కోరుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి ఇదిని ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో లేకపోయినా కూడా ప్రశ్నించేటువంటి హక్కు కోల్పోదు. మీరు అదే చెప్తున్నారు. నేను మీరు ఓకే ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి, మీరు కొద్దిగా వినండి, అందుకే వినండి. మీరు ఇప్పుడు ఏమంటున్నారు, అసెంబ్లీలో ప్రతిపక్షంలో కౌన్సిల్లో లేకుండా ఎట్లా ప్రశ్నిస్తారని మీరు ఒకవైపు అడుగుతున్నారు. ఒకవైపు అదే అసెంబ్లీలో అదే ఇదిలో కనుక మేము ప్రజెంటేషన్ ఇస్తాము అని అంటే ఇక్కడ ఎందుకు ప్రజెంటేషన్ బయట ఇమ్మని అంటున్నారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని గురించి ఈ ద్వంద్వ ప్రమాణాల వల్లనే మీరు మాట్లాడేటువంటి ఈ మాటలు ఒకదానికి పొంతలు లేనటువంటి మీ మాటలు, మీ చేష్టల వల్లనే ఈ రోజు ప్రజల్లో పలచనైపోతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాట పైన మీకు నమ్మకం ఉండాలి. మొదలు పార్టీకి నమ్మకం ఉండాలి, పార్టీని నడుపుతున్నటువంటి నాయకులకు నమ్మకం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి అప్పుడే ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తకు నమ్మకం వస్తుంది. మీరు ప్రశ్నించే వాళ్ళు ఏమన్నారని చెప్పి మీరు అందరూ చేర్చుకుంటున్నారా అంటున్నారు. మాకు ప్రశ్నించేటువంటి మీద నమ్మకం ఉన్నందుకే ఉంటాను. మీకు నమ్మకం లేదు, పోయారు. మీరు చెప్తున్నాం కానీ మీకు నమ్మకం లేదు, ఓకే ఏమంటాం లేదు. పోయినా వాళ్ళని ఎందుకు పోయారంటే ప్రశ్నించే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ గా ఉన్న రోజున ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎందుకు పోలేదు ఒక్కరు కూడా? ఆ రోజు ఇటువంటి ముఖ్యమంత్రులు లేరు. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి గారు అక్కడ పార్టీలో ప్రధానమైనటువంటి భూమికలో ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే నేను చెప్పేది, మీరే అదే చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే ఈరోజు మీరు 14 ఏళ్ల ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదే, మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు పోలేదండి? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేస్ ని ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి సందర్భంలో తప్పితే మిగిలినటువంటి సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా, ఎందుకు పోలేదు? అప్పుడు మీరు చేసినటువంటి ఇదిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, మేము అటువంటి వాటిని ప్రోత్సహించాము, మేము అటువంటి దాన్ని చేయమని అంటున్నారు. మీరు ఉత్తరాఖండ్ లో ఏం చేశారు? మీరు బీహార్ లో ఏం చేశారు? మాజీ పోయాడు. అదే నేను చెప్పేది. బీజేపీ తీసుకుంది కదా, బీజేపీ వాళ్ళు ప్రోత్సహించింది కదా, పోయారు. దాని మీద చర్య తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ ప్రోత్సహించింది కదా. ఈ పోయిన ఎమ్మెల్యేల మీద ఉత్తరాఖండ్ లాగా స్పీకర్ చర్య తీసుకుంటాడని అంటే వెంటనే అయిపోయేవాళ్ళు. ఇక్కడ స్పీకర్ చర్య తీసుకోవడం ఎందుకంటే అది వాళ్ళకు ఒక అవకాశం, అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నారు. రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. స్పీకర్ లేట్ గా తీసుకోవచ్చు, వాళ్ళంతా పోతున్నారు. ఎవరిని మాట్లాడినవారు మీరే మాట్లాడండి. చెప్తున్నా నేను. మరి నేను అనేది ఏంటంటే బీహార్ లో ఆ రోజు మాంఝీకి ఎగనెస్ట్ గా పార్టీ మొత్తం తీర్మానం చేసి పార్టీ అతని నాయకత్వాన్ని మార్చుకుంటే వీళ్ళు కదా మద్దతు ఇచ్చింది. ఇదే బీజేపీ కదా మద్దతు ఇచ్చింది. నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా ఆ రోజు మాంఝీ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి లేదు మేము వేరే నాయకుని ఎన్నుకుంటాం, మాంఝీ తప్పకుండా అనే రోజున వీళ్ళు కదా మద్దతు ఇచ్చింది. ఇదే బీజేపీ కదా మద్దతు ఇచ్చింది అని చెప్పారు. దానికి దీనికి మద్దతు కాదు. మీకు నేను అనేది అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో చూపెడుతూ ఇక్కడ మాత్రం నీతులు చెప్తామంటే ఎట్లా? చర్చలో మనతో ఫోన్ లైన్ లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మనతో ఉన్నారు. అజయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంగప్ప గారు, బాగున్నారా? ఓకే అజయ్ గారు,
కాకపోతే సడన్గా నిన్న కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చారా, లేకపోతే రాజకీయాల్లో లేకపోతే చర్చకు తెరలేపారు మీరు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ వదిలేసిపోవాల్సి వచ్చింది? ఇంతకుముందు చర్చలు కాంగ్రెస్ నాయకులు అన్నారు జస్ట్ జూనియర్ అయినప్పటికీ 2 ఏళ్లకే మీకు మంచి అన్ని హోదాలు ఇచ్చాం, తర్వాత కొత్తగా వచ్చినా కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం గెలుస్తారని చెప్పి, కానీ ఎందుకు వదిలిపోవాల్సి వచ్చింది? అధికారం లేకపోతే ఉండలేరు 5 ఏళ్ళు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చిన దానికన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు నేను ఖమ్మం జిల్లాలో కల్పించాను. నా సొంత వనరులతోని, నా కష్టంతోని 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేసి సిఎల్పిలో కూడా దాదాపుగా నా గళాన్ని వినిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేద్దామని ప్రయత్నం చేస్తే సిఎల్పిలో కానీ అటు సిఎల్పిలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కానీ అనామకులను అందలాలు ఎక్కించారు. మాకు మాత్రం పనిచేసే యువకులు మాలాంటి వాళ్ళకి మాత్రం అవకాశం కల్పించకపోవటం, అవహేళన చేయటం, అవమానాలు చేయటం అనేది తగదు. నాలాంటి వాడికి కాంగ్రెస్ పార్టీలో స్పేస్ లేదు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీలో మా జిల్లాలో ఉన్న 4 ప్రజాప్రతినిధుల్లో 3 వేసి నన్ను విస్మరించడం అనేది నన్ను అవమానించడమే. విజయాలు సాధించలేని వాళ్ళు, ప్రజల్లో లేని వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో నాయకులు. గుడ్డిగా కేసీఆర్ గారిని వ్యతిరేకించమని చెప్పి, లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో కూడా ఎమ్మెల్యేలు, అలాంటి ఎమ్మెల్యేలు అందరం, యువ ఎమ్మెల్యేలు అందరం చాలా మనస్తాపం చెందే విధంగా మన ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది ఏమీ లేకుండా, ఒక వ్యూహం లేకుండా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందో లేదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం నాకు భవిష్యత్తు నేనైతే అనుకోవట్లేదు. అందుకని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో ఆ రీడిజైనింగ్ ని వ్యతిరేకించే పరిస్థితి కూడా రావటం, మా జిల్లాని సస్యశామలం చేసుకునే అవకాశం దొరికిందని కూడా గుడ్డిగా వ్యతిరేకించడం నన్ను బాధించింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆల్టర్నేటివ్ రీడిజైనింగ్ దాని మీద, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పార్టీ స్టాండ్ అని చెప్పే పరిస్థితి లేదు. మేము ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటే ప్రజల్లో మేము చులకన ఇస్తా ఉన్నాం. ఇవాళ మళ్ళీ కొత్తగా మిషన్ భగీరథకి డబ్బులు ఆపమని చెప్పి తాగునీటికి సంబంధించిన హడ్కో రుణాలను అడ్డుకోవటానికి కాంగ్రెస్ పెద్దలు, ఎంపీలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలిస్తే రేపు మేము ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు శాసనసభ్యులుగా. అక్కడ కూర్చున్న, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి, హైదరాబాద్ కూర్చున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో మాకు మనుగడ లేదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు అనేది విషయం ప్రస్ఫుటమైంది. అందుకనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి పనిచేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ. అజయ్ గారు, ఈ ఇష్యూ ఎప్పుడైనా మీరు సిఎల్పీలో, ఆల్రెడీ మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు సిఎల్పీలో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? ఈ ఇష్యూ మనం వ్యతిరేకించకూడదు, సమర్థించాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నారా? సిఎల్పీ సమావేశాలు లేకపోతే పిసిసి సమావేశాలు వీటన్నిటిని మొక్కుబడిగా నిర్వహించడమే తప్పితే సిఎల్పీ అనే దానికి పిసిసిలో కానీ మాలాంటి వాళ్ళకి వాయిసే లేదు. మా వాయిస్ వినిపించే అవకాశం లేదు. నాలాంటి ఎస్పెషల్లీ ఖమ్మం శాసనసభ్యుడిగా ఈ 2 ఏళ్లలో అనేక సార్లు పిసిసిలో కానీ సిఎల్పీలో కానీ మేము అనేక సార్లు చెప్పడం జరిగింది, మమ్మల్ని పట్టించుకోండి, మాలాంటి యువకులను పట్టించుకోండి, మాకు అవకాశాలు ఇవ్వండి, ఇస్తే మేము నిరూపించుకుంటామని చెప్పానంటే కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. దానికి ఒక దిశానిర్దేశం లేదు. అక్కడ తనలాటలు, గుద్దులాటలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడిన పరిస్థితి. అందుకని చెప్పి అది చూసి ఒక కొత్త శాసనసభ్యుడిగా ఆ పార్టీలోకి వచ్చి, ఆ పార్టీలో కూడా నేను చెప్తా ఉన్నా, నా స్వయం కృషితో ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సార్లు 3 సార్లు గెలిచింది, మొత్తం 40-50 సంవత్సరాలు. అలాంటి నియోజకవర్గాన్ని శాసనసభ్యుడిగా నేను గెలిచి తీసుకొని వస్తే, హేమాహేమీలందరూ ఓడిపోయినప్పుడు నేను గెలిచి తీసుకొని వస్తే, ఈ జిల్లాలో పార్టీకి సంబంధించిన బాధ్యతలు కానీ, జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల క్రియాశీలకమైన ఉప ఎన్నికకు సంబంధించుకోండి కనీసం నాతో సంప్రదించకపోవడం కూడా నన్ను చాలా బాధించింది. ఈ అవమానాలు భరించే కన్నా గౌరవప్రదంగా తప్పుకోవడం మంచిదని చెప్పి భావిస్తాం. రైట్, థ్యాంక్ యూ అజయ్ గారు. బెస్ట్ ఆఫ్ లక్. మీరు అనుకున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఉండి చేస్తామన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మల్రావు గారు, ఇక ఇట్లా ఎమ్మెల్యేలు ఇప్పటికీ మీకు 13 మంది మాత్రమే మిగిలారు. సో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ లేదనుకున్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు, మనుగడ ఉన్నట్ట? ఇప్పుడు అజయ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకుండా వ్యక్తిగతంగా అజయ్ కుమార్ గారు ఆయన కష్టంతో గెలిచి వస్తుంటే అది వేరే ఉండేది. ఎంత పెద్ద నాయకులైనా, అది వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే పి జనార్దన్ రెడ్డి కానీ, ఇంకెవరైనా కానీ, వీళ్ళందరూ కూడా మంచి నాయకులే. కానీ పార్టీ అండ ఉన్నప్పుడే వాళ్ళు నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రతిపక్ష నాయకులుగా నిలబడగలిగి ప్రజలకు సేవ చేశారు. అదే రకంగా అజయ్ కుమార్ గారికి దాంట్లో ఏది సమన్వయ కమిటీలో ఇవ్వలేదనే దాని విషయంలో తప్పనిసరిగా మాట్లాడి మళ్ళీ దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా మాకంటే కూడా మామూలుగా ఉన్న వాళ్ళందరూ సమన్వయ కమిటీలో వేశారు, మమ్మల్ని వేయలేదు.
వేయకపోతే మేము వెంబటే పార్టీలో వదిలిపెట్టి సమన్వయ కమిటీలో వేయలేదు కదా అని బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం కాకుండా ఏ రకంగా సమన్వయ కమిటీలోకి పోవాలా, ఒకవేళ మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఏ రకంగా నిర్వర్తించాలా, ఆ రకంగా చేసేటటువంటి పనులు మీరు తప్పు చేశారు, మీరు పని చేయటం లేదని ఎవరు చెప్పలేదు, మీరే చెప్తున్నారు ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయని. కానీ ఇప్పుడు చాలా క్రిటికల్ టైం ఉంది మనకు. మీరు ఓన్లీ అజయ్ కుమార్ గారి గురించే కాదు, మొన్న చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు పోయారు, ఈరోజు అజయ్ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, అప్పుడు కూడా చెప్పాను, రామ్మోహన్ గారు పోయినప్పుడు చెప్పాను, అంతకుముందు పోయినప్పుడు ఇప్పుడు ఫారూక్ హుస్సేన్ గురించి కూడా చెప్పాను. వీరు కూడా మీరు కష్టపడలేదు, మీకు బేస్ లేదని అంటం లేదు, మీకుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు వీటన్నిటి కూడా మాట్లాడగలిగినటువంటి యువకుడు ఇంకెంతో భవిష్యత్తు ఉంది, భావి కాలంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి అవకాశం వచ్చేది. నిన్న మొన్ననే మనం ఒకటి సిపిఐతో కలిసి ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాము. ఈ కోఆర్డినేషన్ అంతా మీరుంటే నడుస్తుందని అనుకున్నాం, అది కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తే ఇది మేమనేది ఏంటంటే అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. అక్కడ కొన్ని ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇంకొన్ని పథకాలు చెప్పారు. ఇవన్నీ నేను అందుకే చెప్తున్నాను, వెళ్లే ముందు మాట్లాడేటటువంటి మాటలు దీని మీద మీరు పోరాటం ఇంతకుముందే చేయాల్సి ఉండే. ఈ అభివృద్ధి దీన్ని మనం ఎదుర్కోవాలా, దీన్ని ఆఫ్ చేయాలా. మొన్న మీటింగ్ జరిగింది, మొన్న మీటింగ్ లో నేను కూడా మాట్లాడాను. వాయిస్ వాళ్ళ మాటలు వినట్లేదు, వాళ్ళ వాయిస్ మీరు పట్టించుకోవట్లేదు. చెప్పగానే వింటారా? మేము కూడా మాట్లాడామంటారు. నిన్న మొన్న తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఏమేమి చేయాలా, ఎందుకు దెబ్బతింటున్నాము, ఎక్కడ మాట్లాడాలా, పార్టీ ఫోరంలో మాట్లాడి దాని మీద ఏదైనా మంచి జరిగేటట్టు చూడాలి తప్ప మేము వెళ్ళిపోతున్నాం, మిమ్మల్ని వదిలిపెడతాం, మీకు భవిష్యత్తు లేదంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఏమయ్యారు అనేది మనం చూడాలి. ఒకటి సుభాష్ చంద్రజీ, ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధానంగా అన్నారు ఆయన, అభివృద్ధిని అడ్డుకోవడం కరెక్ట్ కాదు, సో మా దగ్గర వస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు, మిషన్ భగీరథను కావాలని చెప్పి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, లెటర్ రాశారు, ఒక ఎంపీ అని రాశారు. సో ఈ ఇష్యూస్లో బీజేపీ కూడా మాట్లాడుతుంది. మరి ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నది అభిప్రాయం. అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ పార్టీ ప్రయాణింపులో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆలోచన చేయవలసింది, ఇంతకుముందే పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పార్టీ నాయకుడు వేరే, ప్రజానాయకుడు వేరే. ప్రజానాయకుడు అంటే ప్రజల యొక్క ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ విధంగా పార్టీలో అంతర్గతంగా ఆయనకేదో అక్కడ ప్రాముఖ్యత ఇవ్వలేదని, పార్టీల సమన్వయ కమిటీ బాధ్యత ఇవ్వలేదని, కార్యవర్గంలో నాకు ఇవ్వలేదని చెప్పడం అది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్లో ఎప్పుడైతే ప్రజల యొక్క ఓట్లు తీసుకొని గెలిచినప్పుడు ఏదైతే ఉందో ప్రజలకు వాగ్దానం, నేను రాబోయేటటువంటి రోజుల్లో ఎమ్మెల్యేగా నేను ఈ నా యొక్క కాన్స్టిట్యున్సీకి ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేటువంటి వాగ్దానము, అక్కడ కమిట్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పడం ఏంది, నాకు పార్టీలో సరి అయినటువంటి సముచిత స్థానము అంతర్గత కార్యవర్గం ఇయ్యలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నామన్నాడు ఒక ఎమ్మెల్యే చెప్పడం మాత్రము పువ్వాడ అజయ్ కుమార్ గారికి కరెక్ట్ కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంది, ఇక్కడ ఏదైతుందో ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ కూడా కానీ ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం అడ్డుకోవడం లేదు. ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి నిలదీస్తున్నాయి. అభివృద్ధికి ప్రతి ఒక్క పార్టీ ప్రతిదీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ చెప్తా ఉంది, మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా భారతీయ జనతా పార్టీ మీకు తప్పకుండా ప్రోత్సహిస్తుంది. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు పనిచేయండి, నిధులు ఇస్తున్నాము, నిధులకు కరువు లేదు. ఈ కరువు నిధులకు దాదాపుగా 790 కోట్ల రూపాయలు సెంట్రల్ పార్టీ రిలీజ్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాని గురించి కరువు ప్రాంతాలలో ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నట్టు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒకటి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతోనే మీరు ప్రోత్సహిస్తారు ఫిరాయింపులు అని చెప్పి ఇంతకుముందు రవి గారు అన్నారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అదే అంటుంది. అక్కడికి వచ్చే వాళ్ళేమో అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి వస్తున్నది వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు లేకుండా, ఇప్పుడు అజయ్ గారు చెప్పినా లేకపోతే గతంలో చాలామంది చెప్పినా కూడా ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలనేటువంటి మా ఇది కాదు. ప్రశ్నించే అవకాశం అక్కడ రాక ఇక్కడికి వస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలపై ప్రశ్నించేటువంటి అధికారం అక్కడ ఉన్నటువంటి యువ నాయకత్వానికి రాక వాళ్ళు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూసినాను, నేను కూడా ఆ పార్టీలో చాలా సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను అనేది ఏంటంటే అక్కడ ఎవరైతే కోటరీ చుట్టూ తిరిగేటువంటి వ్యక్తులకో లేకపోతే ఎవరైతే కొంతమందికి చెంచాగిరి చేసేటువంటి వ్యక్తులకో దురదృష్టవశాత్తు వాళ్ళకి ఈరోజు పెద్దపీట వేసేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తిగా ఇప్పుడు 2 రకాలైనటువంటివి ఉంటాయి. ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీ యొక్క కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి డెఫినెట్గా అతనికి ఇండివిజువాలిటీ కూడా ఉంటుంది. ఇండివిజువాలిటీ కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదు.
రాజకీయ పార్టీ ఈ వ్యక్తి ద్వారా రాజకీయ పార్టీ ద్వారా ఈ వ్యక్తి ఎంత లబ్ధి పొందాడో ఈ వ్యక్తి ద్వారా రాజకీయ పార్టీ కూడా అంతే లబ్ధి పొందుతుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు కేవలం పార్టీ ఇది పార్టీ ఇది అనేటువంటిది కాదు, పార్టీ వీరి వాయిస్ను కూడా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ప్రజల అభిప్రాయం ఏంటి అనేటువంటి పార్టీకి చెప్పినప్పుడు పార్టీ కూడా వాయిస్ వినాల్సి వస్తుంది. అటువంటి వాయిస్ ఒక్క మాట అజయ్ గారు 2-3 అంశాలు చెప్పారు. ఈరోజు ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నామంటే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దాన్ని అడుకుని పారిపోయినటువంటి పరిస్థితి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ శాసనసభ్యులు లేదు మనం వెళ్ళాలి, మనం అటెండ్ అవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది చేసినటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు ఈరోజు దానికి దూరమైనటువంటి పరిస్థితి. దూరమైన తర్వాత ఈరోజు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఇప్పటికీ 4 సార్లు డేట్ పెట్టారు. ఆ పవర్ పాయింట్ లేదు, ఆ ప్రజెంటేషన్ లేదు, అటు పారిపోయినటువంటి పరిస్థితి. అర్థం కానటువంటి పార్టీ ఏ విధంగా నడుస్తుంది అనేటువంటి పార్టీ ఏ విధంగా నడుస్తుందని చెప్తున్నాం. మనతో చర్చలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతక్క చర్చలకు వచ్చారు. సీతక్క, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు ఎట్లా చూస్తారు? అందులో టీడీపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానని చెప్పింది నిన్న ఈ పాలేరు బై ఎలక్షన్లో. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్కి చేరారు. ఈ ఇష్యూస్ అన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అక్కడ ఎదుటి పార్టీలకు ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశాలు వస్తున్నాయంటే దాన్ని ఎట్లా దెబ్బగొట్టాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేయడమే టీఆర్ఎస్ పనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని పక్షాలు ఒక మానవత్వ దృక్పథంతో గతంలో అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నటువంటి సాంప్రదాయాన్ని ఏదైతే కుటుంబాలు ఎమ్మెల్యే ఉండి చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలో భార్యను పోటీ చేస్తే ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా గతం నుంచి ఉంది. ఆ సాంప్రదాయం కోసం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా రామరెడ్డి వెంకరెడ్డి కూడా ఒక మంచి వ్యక్తి, మాకు కూడా ఆయనతో పరిచయం ఉన్నటువంటి, అంటే మంత్రిగా కూడా మా జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేసిండు, మంచి వ్యక్తే కాకుండా గతం నుంచి కూడా ఆ సాంప్రదాయం ఉంది. సరే, అన్ని పార్టీలు ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తా ఉంటే టీఆర్ఎస్ పార్టీ కొత్త సాంప్రదాయాలు మంచి సాంప్రదాయాలు తీసుకొస్తామని చెప్పి మరి ఎక్కడ పదవి ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని లాక్కోవడం అనేటువంటి ఏకైక లక్ష్యం. మానవత్వం లేదు, మంచితనం లేదు, ఒక ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం పదవులు, అధికారం ఇదే పరమావధిగా పనిచేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడంతా ఒక పాజిటివ్ వేవ్ కనబడుతుంది కాబట్టి రామరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబానికి దాన్ని ఎట్లా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది తప్ప అందులో ఇంకా పెద్దగా సరే ఇది అంత కామన్ గా జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో ఆయన వెళ్ళిపోయాడని మేము భావిస్తాం. లైన్ లో ఉండండి. ఇప్పుడు అన్న భాను గారు మాట్లాడుతూ వాళ్ళకి ఇప్పుడు అజయ్ గారు కూడా మాట్లాడి మాకు ఇదేంటి సమన్వయ కమిటీలో ఇవ్వలేదు, దాని మీద మాట్లాడడానికి దీనికి అవకాశం అరే ఇది జరిగిన దానికి సమాధానం చెప్పాలా, వారు చెప్పిందే వినాలా? సబ్జెక్ట్ ఇది మాట్లాడితే ప్రజెంటేషన్ లేదు, బయటికి పోయారని మాట్లాడినప్పుడు ఆపవు నువ్వు. మాట్లాడుతున్నది అక్కడ రవి గారు మీరు మా దగ్గర అసహనం గురైతే కాదు, మేమెందుకు చేస్తాము, గొంతు నొక్కుతావు ఎందుకు? వినండి, ఖమ్మం జిల్లాలో ఒక్కడే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు. ఎవరు గెలిచింది? వెంకట్రావు అని ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా గెలవకుండా ఓడిపోయి టీఆర్ఎస్ మీద పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొని వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారిని అక్కడ మినిస్టర్ చేశారు. ఏది ఖమ్మం జిల్లా నుంచే కదా వచ్చింది, ఆయన స్టేట్ మొత్తానికి మినిస్టర్ అయినా ఖమ్మం జిల్లా నుంచి. ఖమ్మం జిల్లా నుంచి ఒక్కడే గెలిచాడు. ఆయన్ని నన్ను నెగ్లెక్ట్ చేశారు కదా అని ఆయన పార్టీని వదిలిపెట్టిపోయే కార్యక్రమం చేశాడా? ఈ రకంగా ఇక్కడ శ్రీనివాసం చేశారు, వేరే టీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థి నుంచి హైదరాబాద్ చేశారు. ఎంతమంది టీఆర్ఎస్ కోసం పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వలేదు కానీ వాళ్ళు వదిలిపెట్టారా? ఇవాళ ఇటువంటి కారణాలని మీరు అక్కడ మాట్లాడేది లేదు. ఇక్కడ ఇది ఎట్లుందంటే చిన్నది జరిగేదని ఇక్కడ జరిగే చిన్న సమస్యకి అక్కడ జరిగే పెద్ద సమస్య ఎట్లుందో చూడటం లేదు మీరు. అక్కడ ఏం జరిగింది? వీళ్ళందరూ తీసుకొని వచ్చి అక్కడ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేస్తుంటే అక్కడ అందరూ అరవకుండా ఉన్నారు. ఎందుకని? ఆ బలమైనటువంటి మాట అది కొద్ది కాలం నడుస్తుంది. పెళ్ళైన కొత్తలో
దాన్ని ఏమంటారు, హనీమూన్ అంటారు. హనీమూన్ టైంలో ఇవన్నీ మామూలుగా నడుస్తుంటాయి. మరి ఇవాళ మేము పెట్టిన పార్టీ నిన్న మొన్న జరిగింది కాదు కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. మీరు దయచేసి ఇది కూడా అర్థం చేసుకొని మాట్లాడాలి. చెప్పినటువంటి అంశాన్ని నేను గతంలో ఇంతకుముందు చెప్పిన కూడా నేను చెప్పిందే మళ్ళీ రవి గారు చెప్పారు. నేనేం చెప్తున్నా అంటే మరి ఇప్పుడు జలగం వెంకట్రావు గారికి పదవి రాకపోతే మరి జలగం వెంకట్రావు గారు ఎందుకు పార్టీ మారలేదు? ఎందుకు మారలేదంటే నడుస్తుందని చెప్తున్నాను కదా. వెంకట్రావు గారు కాదు, 14 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో, ఉద్యమ చరిత్రలో ఎన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అయిపోయింది. అజయ్ కుమార్ 14 సంవత్సరాల ఉద్యమ క్రమంలో ఏ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. మరి ఆ రోజు ఎమ్మెల్యేలు వచ్చి మీ దగ్గర అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఎందుకు చేరలేదు? 14 సంవత్సరాల్లో బీజేపీ నుంచి వాళ్ళందరూ పోయారు, ఇప్పుడు చేరతారు. ఇది టైం అంటున్నాను. ఇతర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చి ఎందుకు చేరట్లేదు? బీజేపీ నుంచి వచ్చి ఎందుకు చేరట్లేదు? ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచో టీడీపీ నుంచో వచ్చి ఎందుకు చేరుతున్నారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు డెఫినెట్ గా అక్కడ నాయకత్వము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ పూర్తిగా నాయకత్వం అనేటువంటిది లోపం ఎంత పెద్ద ఎత్తున ఉన్నదనేది మాట్లాడేదానికి ఒకదానికి ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు. ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు. సమిష్టి నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీలో, వ్యక్తిగత నాయకత్వం ఉంది ఇక్కడ. ఇది కొద్ది కాలం నడుస్తుంది. ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత నాయకత్వాలు ఎక్కువ కాలం నడవు. సమిష్టి నాయకత్వమే. సోనియా గాంధీ గారి నాయకత్వం లేదన్నమాట. వ్యక్తిగత సమిష్టి నాయకత్వం ఉందన్నమాట. సమిష్టి నాయకత్వం ఈ విధంగా చెప్తే ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్ముతారు. మేము ఈ నెలలు కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం, మేము నమ్ముతాం, ప్రజలు నమ్ముతారు. మీరు కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నాయకత్వం ఉన్నది, సోనియా గాంధీ గారి నాయకత్వం కాదు ఇప్పుడు లేదని అంటున్నారు కదా. మేము నిన్న మొన్న పెట్టుకొని మాట్లాడుకున్నదంతా సమిష్టి నాయకత్వం. మొన్ననే అరే మేము 6 గంటలు మాట్లాడుకున్నాం. ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, మల్లుబట్టి, తర్వాత పొన్నాల లక్ష్మయ్య అందరం, తర్వాత వైస్ ప్రెసిడెంట్. ఏక వ్యక్తి నాయకత్వం కాకపోతే ఇక్కడ సిఎంపీ నాయకుడిని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పెద్ద సమిష్టి నాయకత్వం గురించి సీతక్క గారు చెప్పిన దానికి ఏమంటారు? సీతక్క గారు కావాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, లేదా సంప్రదాయం దెబ్బకొట్టడం కోసమే వీళ్ళు ఇంకో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్తున్నారు, కామన్ జరుగుతున్నదే వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అంటున్నారు. సీతక్క గారు చెప్పినటువంటి ఒక విషయం వాస్తవం కాదేంటంటే, గతంలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అనేటువంటి గతంలో ఎప్పుడు జరిగినా యాక్సిడెంటల్గా చనిపోయినటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ రకమైనటువంటి ఇది జరిగింది. న్యాచురల్ డెత్ అప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఉడంబడిక జరగలేదు. ఒకటి నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు అయితే న్యాచురల్ డెత్ అప్పుడు జరగలేదు ఇటువంటి. అది ఆ సాంప్రదాయాన్ని కాబట్టి ఒకవేళ న్యాచురల్ డెత్ కాకుండా ఒకవేళ ఇదైతే అది కాకుండా రెండోది ఏంటంటే మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు కూడా. మేము అభ్యర్థి ప్రకటించేంత వరకు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు కూడా. సో కాబట్టి ఇక్కడ మాకు అవకాశమే లేదు అటువంటి సంప్రదించడానికి ప్రయత్నం చేస్తుంటే అవకాశం ఇవ్వకుండా వెంటనే అందరికంటే ముందు సంప్రదించాలి కదా, సంప్రదించి లెటర్ భానుగారు, మల్లురావు గారు, సుభాష్ చంద్రజీ, పువ్వాడ అజయ్ గారు, సీతక్క గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ చెప్పేందుకు రేపు మళ్ళీ ఇదే టైంకి వెళ్తాం. స్టేడియం.